ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు తన యొక్క మహాదశలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలే కాదు సమస్యలు ఎలాంటివి ఇస్తాడు, రాహు మహాదశ నడుస్తోంది అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. సాధారణంగా రాహు మహాదశ, కేతు మహాదశ అనేవి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ లాంటివి. ఎన్ని మహాదశలు వచ్చినా మిగతా గ్రహాలు తమ మహాదశల్లో మంచి ఫలితాలు ఇవ్వచ్చు, చెడు ఫలితాలు ఇవ్వచ్చు, సమస్యలు ఇవ్వచ్చు. ఎన్నిచ్చినా రాహుకేతువుల యొక్క దశ అనేది చాలా ప్రత్యేకం. ఎందుకు అంటే పూర్వకర్మ ఫలితాల్ని పరిపూర్ణంగా బలంగా ఇచ్చేటువంటి ప్లానెట్స్ రాహువు, కేతువు. ఒక్కొక్కరి ధోరణి ఒక్కొక్కలా ఉంటుంది. రాహు ధోరణి వేరు, రాహు స్టైల్ వేరు, కేతు స్టైల్ వేరు. రాహు పూర్వజన్మ ఫలితాలని ఇవ్వడంలో ఉద్దేశం వేరు, కేతు పూర్వకర్మ ఫలితాలను ఇచ్చేటువంటి ఉద్దేశం వేరు. రాహువు ఆశల్ని, వ్యామోహాల్ని పెంచేటువంటి గ్రహం. అంటే ఉదాహరణకి ఇంతకుముందు జన్మల నుంచి కూడా కొన్ని వాసనలు ఉంటాయి ఒక జీవుడికి. అంటే పేరు ప్రఖ్యాతులు కావాలి, ధనాన్ని సంపాదించాలి, పవర్ కావాలి. అటువంటివి ఇంతకుముందు జన్మల్లో నెరవేరినవి ఆ ప్రయత్నాలకి ఫలితాలని ఈ జన్మలో ఇస్తాడు అనుకోవాలి. రాహు యోగించినప్పుడు ఒక మంచి పొలిటీషియన్ గానో, బిజినెస్ మ్యాన్ గానో ఎదిగాడు అంటే దాని అర్థం. కేతువు ఆ కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్లానెట్. ఇది మౌలికమైనటువంటి వ్యత్యాసం రాహుకి, కేతువుకి. అయితే రాహు మహాదశ వచ్చింది అంటే అర్థం చేసుకోవాల్సింది, ఒక శుభ ఫలితాన్ని ఇస్తే దానికి బదులుగా ఏదో ఒకటి మన నుంచి ఆశిస్తాడు ప్రతిఫలాన్ని, లేదా ఒక త్యాగాన్ని అనుకోండి, లేదా ఒక ప్రైస్ని, మూల్యాన్ని చెల్లించాలి. ఆ తర్వాతే మనకు శుభ ఫలితం ఇస్తాడు. అడల్టరేషన్ ఉంటుంది, అంటే కల్తీ ఉంటుంది రాహు ఇచ్చేటువంటి యోగంలో. వినడానికి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న రాహు యొక్క తత్వం ఇది. రాహువు అమృతం తాగినప్పటికీ కూడా స్వతసిద్ధంగా నాగజాతికి చెందినటువంటి రాక్షసుడు. అందుకే రాహుకేతువును కాలసర్పం అంటాం. రాహువు నాగజాతికి చెందినటువంటి రాక్షసుడు కాబట్టి వాళ్ళకి స్వతసిద్ధంగానే కొంత విషం ఉంటుంది వారి యొక్క స్వభావంలో, ఆ నాగులకి. అందుకే రాహు మహాదశలో ఎంత యోగించినా సైడ్లో కొంతవరకు మన నుంచి కొన్ని తీసేసుకుంటూ ఉంటాడు. అందుకే రాహు మహాదశ నడిచేటప్పుడు నాకు రాహు మహాదశ యోగిస్తోంది, చాలా బాగుంటుంది అని రిలాక్స్ అవ్వకుండా, ఏ కోణాల్లో మనని రాహు దెబ్బతీస్తాడు అని తెలుసుకుని ఒక అవగాహన తెచ్చుకుని దానికి తగ్గట్టుగా మనం మలుచుకోవడం అనేది చాలా చాలా అవసరము. పరిపూర్ణమైనటువంటి శుభాన్ని ఏ గ్రహం ఇవ్వదు, అందులోనూ రాహుకేతువులు. రాహు అసలు ఇవ్వడు. కేతువు చాలా దివ్యమైనటువంటి గ్రహం. కేతు ఎండ్ రిజల్ట్ ఎప్పుడు కూడా చాలా మంచిగా ఇచ్చేటువంటి గ్రహం. కాబట్టి రాహు మహాదశ ఇక వస్తుంది, లేదా ఇప్పుడే స్టార్ట్ అయింది, నడుస్తుంది అన్నప్పుడు కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆ మహాదశ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి కోణంలో కొంత అనాలిసిస్ చేసి. రాహువు జీవుణ్ణి మాయలో ముంచేటువంటి గ్రహం, అలాగే మితిమీరిన ఆత్మవిశ్వాసం ఇచ్చేటువంటి గ్రహం రాహువు. నేల విడిచి సాము చేయడము, అలాగే డౌన్ టు ఎర్త్ ఉండకుండా, అంటే నేల మీద నిలబడకుండా ఊహల్లో విహరించడము, ఇటువంటివి చేయించేటువంటి గ్రహం రాహువు. రాహువు యొక్క షేడ్స్ ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క కాంబినేషన్లో ఒక్కొక్క రకమైనటువంటి అవతారాన్ని రాహు మనకి చూపిస్తాడు. అలాగే బ్యాక్ బైటింగ్ అంటే వెన్నుపోటు, వెనక నుంచి వెన్నుపోటు పొడిచి మోసం చేయడము, ఇలాంటివన్నీ చేయించేవాడు రాహువు. ఇలాంటి వాటికి గురి అయ్యేది రాహు వలన. ముఖ్యంగా పాలిటిక్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇటువంటి అనుభవాలు వచ్చాయంటే అక్కడ రాహు యొక్క ప్రభావం ఉంది. అలాగే కొట్లాటలు, వైలెన్స్, ఆస్తి తగాదాలు, ఆస్తి గురించి అయిన వాళ్ళే కొట్టుకోవడము, ఇవన్నీ కూడా చేయించేది రాహువు. ఎంతో డీసెంట్గా కనిపించే పీపుల్ కూడా, మనుషులు కూడా రోడ్డు మీద పడి కొట్టుకోవడము, దుర్భాష ఆడుకోవడం, ఇలాంటివి కూడా చేయించేవాడు రాహు అటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు. విపరీతమైనటువంటి పోకళ్ళకి పోయి ఒకరినొకరు దాడి చేసుకోవడము, ఇలాంటి వాటి కూడా పురుగొల్పుతాడు రాహువు. అలాగే రాహువు, చంద్రుడు, బుధుడు ఇటువంటి ప్లానెట్స్తో సంబంధం కలిగి ఉన్నప్పుడు కృంగిబాటుతనము, కృంగిపోవడము, డిప్రెషను, లోన్లీగా ఫీల్ అవడము, ఒంటరితనము, ఇవన్నీ ఇచ్చి ఎక్కువగా మానసికంగా కృంగదీసే ప్లానెట్ కూడా రాహువే.
చంద్రుడితో ఉన్న, బుధుడితో ఉన్న, చంద్రుడి ఇంట్లో ఉన్న, బుధుడి ఇంట్లో ఉన్న ఈ స్వభావం తప్పకుండా ఉంటుంది రాహు యొక్క మహాదశలో. అలాగే దుస్థానంలో ఉన్నటువంటి రాహు ఎంత మేలు చేస్తాడు అనుకున్నా కానీ ఎంతో కొంత దానివలన నెగిటివ్ రిజల్ట్ అనేది ఉండి తీరుతుంది. 6, 8, 12 దుస్థానాలు, అందులో 6 ఎక్కువగా శుభ ఫలితాల నుంచి తక్కువ కష్టపడేటువంటి వాడు రాహు. 6లో కూడా రాహు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడు అంటే ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన సమస్యలు, వారిని జయించి వీరు ముందుకెళ్ళడం, ఇది రాహు ఇచ్చేటువంటి ఫలితం. అక్కడ కూడా మనశ్శాంతి తక్కువ ఉంటుంది. ఎప్పుడూ కూడా వారి కెరీర్ గురించో, వారి వ్యాపారం గురించో, వారి పదవి గురించి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంచుతాడు రాహు 6 ఉన్నట్టయితే. ఆ దశ నడుస్తున్నప్పుడు మనశ్శాంతి ఉండదు. అన్నీ ఉన్నా కానీ ఎప్పుడు తన కుర్చీ కదిలిపోతుందో, తన్ని దాడి చేసి తన పదవి నుంచి కిందకి లాగేస్తారో అనే భయం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ, ఎక్కువ కష్టపడుతూ, ఎప్పుడు అలర్ట్గా ఉంటూ, మైండ్ బాడీ ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాయి. 6 రాహు మంచిదైనా ఇటువంటి ఒక సమస్య అనేది ఉంటుంది. దానివల్ల హెల్త్ ఇంపాక్ట్ అవ్వడము, ఆరోగ్యం చెడిపోవడము, దాని గురించి మళ్ళీ కొంత టైంని కేటాయించాల్సి రావడము, ఇలాంటివన్నీ చేయించేవాడు రాహు. పైగా డయాగ్నోసిస్కి ల్యాబ్లో డాక్టర్ చేత డయాగ్నోసిస్ చేయడానికి కష్టమైనటువంటి రోగాలను ఇచ్చేవాడు రాహు. అలాగే 8th హౌస్లో ఉన్న రాహు కూడా సడన్గా వ్యాపారంలో నష్టాలు రావడము, మోసానికి గురవడము, ఇవన్నీ చేయించేవాడు రాహు. 12th హౌస్లో రాహు అనారోగ్య సమస్యలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, గుప్త శత్రువుల నుంచి తీవ్రమైనటువంటి నష్టము, తన చుట్టూ ఉండేవారే, తనతో పనిచేసేవారు లేదా తన వ్యాపారంలో తన కింద పనిచేసేవాళ్ళు, ఇలాంటి వారి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ బ్లో అంటాం, అంటే ఊహించని ఒక దెబ్బ, మోసానికి గురవడము, ఇలాంటివన్నీ చేసేవాడు కూడా రాహువే. 12th హౌస్ అంటే సీక్రెట్ ఎనిమీస్, గుప్త శత్రువులను సూచించే స్థానం. ఏ హౌస్లో ఉన్న రాహు దానికి సంబంధించినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు, ముఖ్యంగా తన యొక్క మహాదశలో. అలాగే జైమిని సిస్టంలో కూడా రాహు ప్రభావం ఉన్నటువంటి రాశిదశ నడిచేటప్పుడు తప్పకుండా దాని ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి 4th హౌస్లో రాహు ఏ ఫలితాలు ఇస్తాడో జైమిని సిస్టంలో కూడా అటువంటి రాశిదశ అటువంటి ఫలితాలు ఇస్తుంది. ఉదాహరణకి 4th హౌస్లో రాహు ఉన్నాడు, చిన్నతనంలోనే ఎడ్యుకేషన్ టైంలో ఆ దశ వచ్చింది, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ ఉంటాయి, తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, ఫోకస్ చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉండవు, తల్లికి అనారోగ్యం కావచ్చు, లేకపోతే తల్లితో మనస్పర్ధలు, ఇటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే జైమిని సిస్టంలో కనుక చూసినట్టయితే ఉదాహరణకు అప్పుడు మేషదశ నడుస్తోంది, కర్కాటకంలో రాహు ఉన్నాడు, అంటే మేషం నుంచి 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, అప్పుడు కూడా ఇటువంటి ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు. కొన్ని కేస్ స్టడీస్ నేను స్టడీ చేసినప్పుడు ముఖ్యంగా రాహువు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ఇస్తాడు. అలాంటి మ్యారేజ్ జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు అప్పుడు రాహు మహాదశ నడవట్లేదు, గురు మహాదశ నడుస్తుంది. మరి ఎందుకు ఇచ్చాడు ఇటువంటి ఒక మ్యారేజ్ అంటే అక్కడ జైమినిలో రాహు ప్రభావం ఉన్నటువంటి రాశిదశ నడుస్తూ ఉండడం గమనించాను. ఈ విధంగా 2 సిస్టమ్స్లో మనం ఇప్పుడు స్టడీ చేయాలి. అలాగే 6th హౌస్, 8th హౌస్ 2 పాపస్థానాలు, దుస్థానాలు, వాటి యొక్క ఆరూఢాలు కూడా అంతే నెగిటివ్ ఆరూఢాలు. షష్టారూఢము, అష్టమారూఢము అంటాం. 6th హౌస్ యొక్క ఆరూఢము, 8th హౌస్ యొక్క ఆరూఢము. ఆ ఆరూఢాలు ఏ రాశిలో ఉన్నాయో అందులో రాహు ఉన్న సమస్యలు ఇస్తాడు. ఒక్కొక్కసారి షష్టారూఢము, అష్టమారూఢము 2 కూడా ఒకే రాశిలో ఉంటాయి. అటువంటి రాశిలో రాహు ఉండి రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే తీవ్రమైన సమస్యలను అనుభవిస్తారు. అది వారు ముందే పసిగట్టి కొంత నివారణ చర్యల నుండి తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం, రక్షించుకోవడం లాంటి చర్యలు చేయడం అనేది మంచిది. సాధారణంగా రాహు కొన్ని స్థానాల్లో చాలా మంచి ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. ఉదాహరణకు కుంభరాశిలో రాహువు, కన్యారాశిలో రాహువు, వృషభంలో రాహువు, మిథునంలో రాహువు. అయినా కానీ ఉదాహరణకి కుంభరాశిలో రాహు ఉన్నప్పుడు అందులో షష్టారూఢము, అష్టమారూఢం ఉన్నా, కన్యారాశిలో రాహు ఉన్నప్పుడు అందులో షష్టారూఢము, అష్టమారూఢం ఉన్నా, రాహు కనుక రాశుల్లో ఉన్నట్టయితే తప్పకుండా కొంత ఇబ్బందిని కలుగజేస్తాడు. ఎందుకంటే కన్యలో రాహు మరింతగా ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఇల్లు, బుధుడు అంటే నర్వస్ సిస్టమ్ రూల్ చేసేటువంటి ప్లానెట్, అంటే వారి యొక్క
మైండ్, ఆలోచన ధోరణి, డెసిషన్ మేకింగ్, వీటి మీద రాహు ప్రభావం ఉంటుంది. అందుకే చంద్రుడు, బుధుడు రాహుతో రిలేట్ అయినప్పుడు ఎక్కువగా పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవడము, యోగా మెడిటేషన్ చేయడము, అందరితో మాట్లాడుతూ సోషలైజ్ అవ్వడము, ఇలాంటివి చాలా మంచి రెమెడీస్గా భావించాలి. ఎందుకంటే ఒంటరితనాన్ని ఇవ్వడానికి ఎక్కువగా ప్రేరేపిస్తాడు రాహు ఇటువంటి గ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు, ఆ గ్రహాల రాశుల్లో ఉన్నప్పుడు. కర్కాటకంలో రాహువు, మిథునంలో రాహువు, కన్యలో రాహువు, ఇలా ఉన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి షష్టారూఢము, అష్టమరూఢము, ఆ కాంబినేషన్స్ కనుక కూడా ఉన్నట్టయితే తప్పకుండా వారి లైఫ్లో ఆ టైంలో ఒంటరితనము, ఒక వైరాగ్య భావన, అందరికీ దూరంగా ఉందాం అనేటువంటి ఒక మనస్తత్వం, వీటికి ఎక్కువగా ప్రోద్బలాన్ని ఇస్తాడు రాహు. అటువంటి పరిస్థితుల్లోకి నడతాడు రాహు. కాబట్టి దానికి రెమెడీ ఏంటి అంటే వారే కొంత పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడము, అందరితో మంచిగా ఉంటూ సోషలైజ్ అవుతూ నాకు అందరూ ఉన్నారు అనేటువంటి భావాన్ని డెవలప్ చేసుకోవడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. కేవలం దేవతారాధన, అభిషేకాలు మాత్రమే కాకుండా మనస్తత్వంలో మార్పు తెచ్చుకోమని చెప్తాడు రాహు తన యొక్క మహాదశలో. ఎలాంటి మార్పు తెచ్చుకోవాలనేది, ఏ హౌస్లో ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం అనలైజ్ చేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వివాహం విషయంలో చూసినట్టయితే రాహువు వివాహానికి సంబంధించిన స్థానాల్ని, ఆరూఢాలని, దారకారకుణ్ణి, ఇటువంటి గ్రహాలని కనుక ప్రభావితం చేస్తూ ఉంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ కుజుడిల్లు కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే ఎంతమంది చెప్పినా, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా కానీ వ్యతిరేకించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లేకపోతే వారికి ఇష్టానికి విరుద్ధంగా మ్యారేజ్ చేసుకోవడము, దాని తరువాత కుటుంబ సభ్యులకు దూరం అవడము ఎమోషనల్గా, ఇటువంటి దారుణమైన సంఘటనలు కూడా ఇచ్చే గ్రహం రాహువు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఒంటరితనము, కృంగిపోవడము, అలాగే కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీస్, ఇలాంటివన్నీ, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి భావనలు, ఇవన్నీ ఇచ్చే గ్రహం కూడా రాహువే. సడన్గా యాక్సిడెంట్స్ చేయించేవాడు రాహువు. తీవ్రమైనటువంటి సమస్యలు ఇచ్చి, అనారోగ్య సమస్యలు డయాగ్నోస్ చేయడం కూడా కష్టమయ్యేటువంటి సమస్యలు ఇచ్చేవాడు రాహువు. ఇటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నడతాడు రాహువు. అలాగే చిన్న వయసులో లేదా అప్పుడే కెరీర్ స్టార్ట్ అయిన టైంలో కనుక రాహు ప్రభావం స్టార్ట్ అయినట్టయితే, రాహు మహాదశ, రాహువు ఇబ్బందికరమైన కాంబినేషన్లో ఉంటే చెడు స్నేహాలు, వ్యసనాలుగా దగ్గర అవ్వడము, దానివలన కెరియర్ని పాడు చేసుకోవడము, ఎడ్యుకేషన్ పాడు చేసుకోవడము, ఇలాంటివన్నీ ఇచ్చే గ్రహం కూడా రాహువే. అంతవరకు బాగా చదువుతూ ఉంటారు. రాహు మహాదశ రాగానే వారికి డైవర్షన్స్ మొదలవుతాయి. చెడు స్నేహాలు, పబ్లకు వెళ్ళడము, బార్లకు వెళ్ళడము, వృధా కాలక్షేపం చేయడము, వీటి ద్వారా వారి యొక్క చదువు కూడా పాడవుతుంది. మెరిట్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ బ్యాక్లాగ్స్ని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే రాహు ఇచ్చేటువంటి ఇంకొక రిజల్ట్ ఇప్పుడున్న సమాజంలో ఫారిన్ సెటిల్మెంట్. ఉన్న దేశానికి దూరంగా వేరే దేశంలో, వేరే కల్చర్ ఉన్న దేశంలో సెటిల్ అవ్వడం అనేది రాహు ఇచ్చేటువంటి ఫలితం. అటువంటి సెటిల్మెంట్ ఇచ్చేటప్పుడు వారికి సిటిజన్షిప్ మారుతుంది, వారి మాతృభూమిని ఎప్పుడూ మిస్ అవుతూ ఉంటారు. అలాగే ఫారిన్ ల్యాండ్లోనే చనిపోతారు కూడా రాహు యొక్క ప్రభావం కనుక పర్ఫెక్ట్గా 100% ఉన్నట్టయితే. అలాగే చిన్నప్పుడే రాహు మహాదశ కనుక వచ్చినట్టయితే ఇందాక చెప్పినట్టుగా చదివే సమయంలో డైవర్షన్స్ ఎక్కువగా ఉండడం, చెడు స్నేహాలు, వీటి వల్ల ఇబ్బంది పడతారు. పాలిటిక్స్లో చూసినట్టయితే మోసానికి గురవడము, వెన్నుపోటుకు గురవడము, ఇలాంటివి ఇచ్చేది కూడా రాహువే. ఇంకో సైడ్ చూసినట్టయితే వెన్నుపోటు పొడిచి పదవిలో ఉన్నత స్థానానికి ఎదగడము, ఇలా చేయించేవాడు కూడా రాహువే. అయితే ఏ కాంబినేషన్లో చేయిస్తారు అంటే దానికి మళ్ళీ మనం హౌసెస్ని, దానికి సంబంధించినటువంటి ప్లానెట్స్ని, వాటి లార్డ్షిప్స్ని, అంటే ఆధిపత్యాలన్నీ స్టడీ చేయాలి. ఇలాంటి ప్రభావం ఉంది అంటే తప్పకుండా అక్కడ రాహు ఉన్నాడు అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఇస్తాడు కదా రాహు, మరి దాని నుంచి ఎలా తప్పించుకోవడము అంటే, రాహు మహాదశ నడిచేటప్పుడు ఎప్పుడూ కూడా రిలాక్స్ అవ్వకూడదు. పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి. ఒంటరితనానికి దూరంగా ఉండాలి. లోన్లీనెస్ అనేది రాహు ఇచ్చేటువంటి పెద్ద నెగిటివ్ రిజల్ట్. నెగిటివ్ థింకింగ్ ఇచ్చేవాడు రాహువు.
అందుకే రాహు మహాదశ నడుస్తున్నప్పుడు డెసిషన్ మేకింగ్ కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుంది బుధుడితో కనుక సంబంధం ఉన్నట్టయితే. అటువంటి సమయంలో ఎప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులను అడిగి నిర్ణయం తీసుకోవడం అనేది మంచి రెమెడీ. బుధుడు డెసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ చేసేటువంటి ప్లానెట్, అంటే నిర్ణయాత్మక శక్తిని ప్రభావితం చేసే గ్రహం బుధుడు. తొందరపాటుతనంతో లేదా ఎవరి మీదో తన యొక్క సత్తా చాటుదామనో పౌరుషానికి వెళ్ళో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. అది డబ్బులకు సంబంధించినటువంటి నిర్ణయాలు, వ్యాపారానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ట్రేడింగ్ అనేది ఎప్పుడూ కూడా బ్యాక్ఫైర్ అవుతుంది. రాహు బాలైనప్పుడు ట్రేడింగ్ కనుక చేసినట్టయితే విపరీతమైన నష్టాలను కూడా ఇస్తాడు. ముందు చాలా లాభాలను ఇచ్చి తర్వాత దానికి 10 నష్టాలను ఇస్తాడు రాహువు. కాబట్టి ఎప్పుడూ కూడా యాక్టివ్ ట్రేడింగ్కి దూరంగా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా డివైన్ లైఫ్ స్టైల్లో ఉండాలి. 10 మందికి మేలు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మంచి మనుషుల సాంగత్యంలో ఉండడము, మంచి విషయాల గురించి ఎప్పుడు తెలుసుకుంటూ ఉండడము, దేవతారాధన, ఇవన్నీ కూడా రాహుకి రెమెడీస్గా పనిచేస్తాయి. సాత్విక్ లైఫ్ స్టైల్ ఉండాలి, సాత్విక్ ఫుడ్ ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, కలియుగానికి రాజు రాహువు. రాహు అంటేనే కలి రూపము. రాహు ప్రభావితం చేయనటువంటి సమాజం లేదు ఈ రోజుల్లో. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీసు, ఈ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటున్నాము, ఇవన్నీ కూడా రాహు యొక్క రూపాలే. ఇంతలా చొచ్చుకుపోయాడు మన యొక్క డైలీ రొటీన్లో రాహువు. అందుకే చూడండి, ఈరోజు రాహువు తనని నెగిటివ్గా స్ట్రాంగ్గా చేసుకునేటువంటి ఆహారాన్ని మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ రాహుకి నెగిటివ్ పవర్ని పెంచుతుంది. అడిక్షన్స్, డ్రింకింగ్, స్మోకింగ్, అలాగే ఇప్పుడు డ్రగ్స్, ఇవి కూడా చాలా కామన్ అయిపోయి ఇప్పుడు దాని స్టేటస్ కూడా పెరిగింది. అడిక్షన్స్ యొక్క స్థాయి కూడా పెరిగింది. ఇదివరకు డ్రింకింగ్ చేయడం అంటేనే చాలా తప్పుగా చూసేవారు సమాజంలో, చాటుగా వెళ్ళి తాగేవారు. ఈ రోజుల్లో సినిమాల్లోనే చూపిస్తున్నారు, హీరో ముందు తాగుతాడు, ఎంత తాగుబోతే అయితే అంత గొప్ప హీరో. ఇప్పుడు అది కూడా దాటి ఒక మెట్టు పైకి వెళ్ళి డ్రగ్స్, ఈ సినిమాలందరూ డ్రగ్స్లో ఇరుక్కున్నారని వార్తలు చూస్తున్నాం. అది ఎంత నిజమో అబద్ధం అనేది పక్కన పెడితే, ఇటువంటి నిజ జీవితంలో కూడా వాటికి బానిసలు అవుతూ ఉంటారు ఈ రాహు ప్రభావం కనుక ఉన్నట్టయితే. ఆ మత్తు అలాంటిది. కీర్తి ప్రతిష్టలు, డబ్బు, వ్యామోహాలు, శారీరక సుఖము, ఎంజాయ్మెంట్, ఇవన్నీ కూడా పెంచి పోషించేవాడు రాహు. ఆహారంలో కూడా నాన్ వెజ్, ఆనియన్, గార్లిక్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా రాహు యొక్క నెగిటివిటీని పెంచేటువంటి ఆహారాలు. కలి యొక్క ప్రభావం తగ్గాలి అంటే వీటికి దూరంగా ఉండాలి. రాహు మహాదశ నడుస్తున్నా నడవకపోయినా ఇది ఒక మంచి రెమెడీ, ఇది ఒక లైఫ్ టైం రెమెడీ. కలి బాధల నుంచి తట్టుకునే మానసిక బలము, ఆ ధైర్యము కావాలి అంటే ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అందుకే చూడండి, రాహువు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఎక్కువగా ఈ ఉల్లిపాయలని, వెల్లుల్లిపాయలని తింటారు. వాటిని తినాలి అనేటువంటి ఆ కాంక్షని, ఆ క్రేవింగ్ని, ఆ కోరికని అణుచుకోలేరు. ఏమైంది, దీనివల్ల ఏంటి నష్టము, ఇది ఆరోగ్యానికి మంచిది కదా, డాక్టర్ కూడా చెప్తున్నారు ఇప్పుడు దీనివల్ల అది తగ్గుతుందిట, ఇది తగ్గుతుందిట, దీనికి మంచిది, దానికి మంచిది, తప్పకుండా మనం ఆనియన్ గార్లిక్ని తీసుకుంటున్నాము. ఇది నేను కేవలం జ్యోతిష్యం పర్స్పెక్టివ్లోనే చెప్తున్నాను, ఆ దృష్టికోణంలో చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. రాహు మహాదశ ముఖ్యంగా నడుస్తున్నట్టయితే వీటికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. మనకు ఒకటే ఇక్కడ గ్యూటరాయి, దేవాలయాల్లో స్వామివారికి ఏ దేవతామూర్తికైనా సరే నివేదన చేసే ఆహారాల్లో ఉల్లి వెల్లుల్లి వాడతారా? వాడరు. అంటే అది దైవం చేత నిషేధించబడింది, నిషిద్ధం. అది మనలో సాత్విక భావంలో, దైవభావంలో పెరగాలి అంటే రాహుని అలౌ చేయకూడదు. అందుకే ఏ నివేదనలో కూడా ఈ రెండు వాడరు. దాని అర్థము దేవుడికి నివేదన చేసేటువంటి ఆహారంలో అవి వాడకుండా మనకి అది సెపరేట్గా తీసేసి మనకు మాత్రం తినమని కాదు. భగవంతుడు ఏది ఇష్టపడతాడో అదే మనం తినాలి, భగవంతుడికి ఏది ఇష్టం లేదో అది మనం తినకూడదు. ఇది ఇక్కడ శాస్త్రం. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనలోని సాత్విక భావాన్ని పెంచుకోవడానికి. ముఖ్యంగా కలియుగంలో ఎవరూ నాన్ వెజ్ తినకూడదు, అసలు ఏ వర్ణం వారు కూడా నాన్ వెజ్ తినద్దు అని నిషేధాన్ని చెప్పారు. ఎందుకంటే కలి ప్రభావం అందరి మీద ఉంటుంది. వీటిని ఎప్పుడైతే స్వీకరిస్తామో
తప్పకుండా రాహు మనలోకి వచ్చి హ్యాపీగా కంఫర్టబుల్గా మనలో కూర్చుంటాడు, సోఫా సెట్లో కూర్చున్నట్టు హాయిగా చాలా కంఫర్టబుల్గా ఉంటాడు ఇవన్నీ మనం తీసుకుంటే. అయితే ఇవి వినడానికి కష్టంగా ఉంటాయి, ఆచరించడానికి ఇంకా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి చిత్తశుద్ధితో విశ్వాసంతో కనుక పాటించినట్టయితే తప్పకుండా రాహు యొక్క నెగిటివిటీ తగ్గుతుంది. ఇది ఎవరికి వారు ట్రై చేసి చూసుకోవచ్చు. ముఖ్యంగా రాహు మహాదశ నడుస్తున్నవారు, రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి జైవిని రాశిదశ నడుస్తున్నవారు ఇటువంటి జాగ్రత్తను తీసుకోవడం అనేది చాలా మటుకు రాహు యొక్క నెగిటివిటీని తగ్గించడానికి సహాయపడేటువంటి చిన్నపాటి ఉపాయాలుగా వీటిని దృష్టిలో పెట్టుకుని తమ లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ని తీసుకురావడం అనేది చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.